తెలంగాణ వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వల్లనే. తెలంగాణ రావటానికి కారణం ఆనాడు బలిదానం చేసుకున్నటువంటి ఆ యువకులే. దీంట్లో ఇలా మీ పాత్రను చెప్పుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరు. దీక్షా దివసులు మాని ప్రజలు మేరుకునే కార్యక్రమాలు చేస్తే మంచిదనే మాట ఇస్తున్నాను. మనం చేస్తాం. దీక్ష తర్వాత ఇప్పుడు ఆనాడు పరిస్థితిలో ఆ దీక్ష ఏ రకమైందో తెలుసు. కానీ ఆనాడు పరిస్థితిలో ఆనాడు మాట్లాడడం సరికాదని మాట్లాడలేదు. దీక్ష వల్ల కాదు తెలంగాణ వచ్చింది. ఏళ్ల తరబడి ప్రజల ఆకాంక్షను గుర్తించినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. 4 లక్షలు చనిపోయినా సరే తెలంగాణ అంటే జనం చనిపోయి తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నారు మీరు. ఒక రాష్ట్రము క్రియేట్ కావాలంటే ఆషామాషి కాదు. ఒక అన్నదమ్ములు ఆస్తులు పంచినంత సులభం కాదు. ఒక రాష్ట్రం నుంచి విడదీయాలంటే అక్కడ సెంటిమెంటు కథ కారకాన ఇదంతా కూడా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది భయపడ్డారు. ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సమర్థవంతంగా ఎదుర్కోగలిగినాడు. నిజంగా కూడా ప్రాపర్ ప్రొసీజర్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా చేసి ఉంటే ఇంకా ప్రాణ నష్టం జరిగేది ఆంధ్ర ప్రాంతంలో. కాబట్టి దానికి చాలా సుదీర్ఘంగా ప్రణాళికలు చేసి పద్ధతి ప్రకారం తెలంగాణ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు నాకు తెలిసి వీళ్ళందరికన్నా కొద్దిగా దూరదృష్టితో ఆలోచిస్తాడు. కాబట్టి తెలంగాణలో ఇంకా మనకు నూకలు చెల్లిపోయినాయి, ఇంకా బయటకు వచ్చి నేనేం చేయాలి, బీఆర్ఎస్ ముగిసిన శకం అని కేసీఆర్ గారికి బాగా తెలుసుంటుంది.